కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఒక అవినీతి కుంభకోణం అంటూ కూడా ఇదివరకు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అది పెద్దది అంటూ కూడా గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి అక్కడ వాటర్ మాత్రం ఆపట్లేదు. ఎందుకంటే ఆ పిల్లర్లు కుంగిపోయాయి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయి. అదేవిధంగా బొంగలు పడ్డాయి. ఇటు అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందిల బ్యారేజ్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే మనంతం కూడా చూసాం. ఎందుకంటే బొంగలు పడ్డాయి, పగుళ్ళు తేలాయి, పిల్లర్లు పగిలాయి. ఈ నేపథ్యంలో నీళ్ళు మొత్తం డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఏది ఎన్డీఎస్ఏ డ్యామ్ సేఫ్టీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా దాన్ని చర్చించారు. ఈ నేపథ్యంలో 17 నెలలుగా కమిషన్ వేసిన నేపథ్యంలోనే ఈరోజు కూడా పీసీ ఘోష్ గారు ఆల్రెడీ నివేదిక సమర్పించడం జరిగింది. ఈ సమర్పించిన నేపథ్యంలో అవన్నీ కూడా 600 పైచీలకు పేజీలకు సంబంధించి కూడా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీని చర్చించిన తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా పెడతారని తెలుస్తుంది. అంటే ఎలా ఉండబోతుంది? కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేసింది. దాంట్లో టాప్ మోస్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలను సంపూర్ణంగా నిర్వీర్యం చేసి ఒక నియంత్రిత రాచరిక పాలన కొనసాగించింది. ఇష్టారాజ్యంగా తనకెదురు చెప్పొద్దు, తనే మేధావి, తనకెదురు చెప్తాను ధోరణిలో పరిపాలన కొనసాగించడంతో అవినీతి కాకుండా వ్యవస్థలు అస్తమస్తమయ్యాయి. చాలా బ్లండర్స్ జరిగినాయి, హిమాలయన్ బ్లండర్స్ అంటారు, అలాంటి బ్లండర్స్ జరిగినాయి. కాళేశ్వరం అందులో ఒకటి. ఆ కాళేశ్వరం విషయం ఏంటంటే 2 అంశాలు వస్తాయి ఇక్కడ. ఒకటి, ఇంతకుముందు తుమ్మిడిహట్టి ఇది కాళేశ్వరం దిగువన అనే అంశం, అది వేరే అంశం. నీళ్ళు ఎక్కడ లభ్యత ఎక్కువ అంటే నీళ్ళు కాళేశ్వరం టెంపుల్ దగ్గర దిగువననే లభ్యత అని ఎవరైనా ఎక్స్పర్ట్ చెప్తారు. తుమ్మిడిహట్ట దగ్గర కూడా ప్రాజెక్ట్ కట్టాలి. ఎందుకు కట్టాలంటే అది తూర్పు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు భాగానికి, ఏది కొమరంబి, ఆసిఫాబాద్ కొమరంబి జిల్లా, తర్వాత మంచిర్యాల జిల్లాకు మంచి సాగునీరు ఇస్తుంది తుమ్మిడిహట్టి దగ్గర ఒక కడితే. కానీ మిగతా తెలంగాణకు కాళేశ్వరం దగ్గర, ఎందుకంటే మెయిన్ గోదావరి కలుస్తుంది, ప్రాణహిత నుంచి కూడా కొన్ని 150 టీఎంసీ నీటి లభ్యత యాడ్ అవుతుంది. కాబట్టి ఇంతకుముందు అయితే కేంద్ర జలసంఘం సంబంధించిన వాళ్ళు నివేదికలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కానీ తుమ్మిడిహట్టి దగ్గర 80 టీఎంసీలకు మించి ఇవ్వలేము. ఎందుకంటే భవిష్యత్ అవసరాలు ఉన్న ప్రాజెక్టులు తాగునీటి అవసరాల కోసం మళ్ళీ వేరేదికి ఇవ్వాల్సి వస్తుంది అని ఫస్ట్ రిపోర్ట్ ఇస్తే వైఎస్ రాజశేఖర్ దాన్ని మార్పించాడు. కాంగ్రెస్ పాలనలో వైఎస్ఆర్ పాలన ఏంటంటే మన ఏపీలో సీమాంధ్రలో జలయజ్ఞం జరిగింది, తెలంగాణలో ధనయజ్ఞం జరిగింది. సో దాంట్లో తెలంగాణలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత అక్కడ మాత్రం పోతిరెడ్డిపాడుతో పాటు అన్ని కంప్లీట్ అయ్యి 1000 టీఎంసీల నీళ్లు మన నీళ్లు తరలించకపోయారు. కేసీఆర్ ఏంటంటే మనోడు వచ్చింది ముఖ్యమంత్రి అనుకుంటే మన ఇకైతే దోపికం చేసి తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని దోపికం చేశాడు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో స్థల పరీక్షణ జరగలేదు. బేసిక్ ఏంటంటే ఎక్కడ డ్యామ్ కట్టాలి అనేది సాయిల్ టెస్ట్ చేస్తారు, తర్వాత మన ఫ్లూయిడ్ డైనమిక్స్ కూడా స్టడీ చేస్తారు, వాటర్ అందులో నది స్పెషాలిటీ కూడా స్టడీ చేస్తారు. జనరల్ గా కామన్ సెన్స్ ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక డ్యామ్ కట్టాలంటే ఎక్కడ నది దగ్గరికి వస్తుందో అక్కడ కట్టాలి. దిస్ ఇస్ కామన్ సెన్స్ జనరల్. కానీ గోదావరి అనేది అలాంటిది కాదు. ఎందుకంటే ఉధృతంగా ప్రవహించే నది బ్రహ్మపుత్ర, తర్వాత గంగా అంత ఉధృతంగా ఉండదు. గంగ నీళ్ళు ఎక్కువ, బ్రహ్మపుత్ర, గంగ, తర్వాత గోదావరి. ఇండియా 3rd లార్జెస్ట్ రివర్ వాటర్ కెపాసిటీలో గోదావరి. ఆ గోదావరిలో కట్టినప్పుడు కేవలం దగ్గరికి వచ్చినట్టు కూడా అక్కడ మీరు మేడిగడ్డ కానీ 2 మేడిగడ్డలు ఉన్నాయి. ఆడ దిగువ మేడిగడ్డ డ్యామ్ కట్టింది, ఎగువ మేడిగడ్డ దగ్గర. ఆ రెండింటి దగ్గర ఏంటంటే నది దగ్గరికి వస్తుంది. దాంట్లో నీకు డ్యామ్ ఖర్చు తక్కువైతుంది కానీ డ్యామ్ సేఫ్టీ ఉండదు. ఎందుకంటే ఫ్లో అనేది దగ్గరికి వచ్చి డ్యామ్ మీద పడుతుంది ఫోర్సు. ఫ్లో దగ్గరికి వచ్చి డ్యామ్ మీద ఫోర్స్ పడుతుంది, డ్యామ్ సేఫ్టీ తక్కువ. కాబట్టి నది వెడల్పు ఉండి వాటర్ డైవర్స్ అయ్యే దగ్గరనే డ్యామ్ సేఫ్టీ ఎక్కువ. ఒకటి. రెండో ముఖ్యమైన అంశం, కింద సాలిడ్ రాక్ ఉండాలి. ఏది ఇచ్చంపల్లిలో ఉంది అద్భుతమైన సాలిడ్ రాక్. తర్వాత ఇక్కడ భద్రకాళి జంక్షన్ అని అంటారు, ఇంద్రావతి నది వచ్చి గోదావరిలో కలిసే దగ్గర భద్రావతి. అక్కడ కూడా మీరు గూగుల్ మ్యాప్ లో చూస్తే రాక్ క్లియర్ కనబడుతుంది భద్రకాళి జంక్షన్ కూడా. ఆ భద్రకాళి జంక్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఇంద్రావతి ఓవర్గా, అంటే ఇంద్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తే దాన్ని గోదావరిలోకి మళ్లించవచ్చు. గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు ఇంద్రావతి మళ్ళీ ఆ విధంగా డ్యామ్ కట్టుకోవచ్చు. ఆ సంగమం దగ్గర కట్టినప్పుడు అక్కడ ప్లేస్ కూడా దగ్గర దమ్మూరు పైన అద్భుతంగా ఉంది ప్లేస్. అట్లా కట్టకుండా కేవలం ఈయన ఏంటంటే గూగుల్ మ్యాప్ ఇంజనీర్ కేసీఆర్, గూగుల్ మ్యాప్ ఇంజనీర్, ఇంకా మిగతా విషయాలు చూడడు, ఒకరు చెప్తున్నాడు. ఆ విద్యాసాగర్ రావు ఎక్స్పర్ట్, మన తెలంగాణలో బెస్ట్ ఎక్స్పర్ట్ అంటే ఆర్ విద్యాసాగర్ రావు, స్వర్గీయ విద్యాసాగర్ రావు.
ఆ వారి మాటే వినలేదని హరీష్ రావు ఎన్నోసార్లు అన్నాడు. ఆ విద్యాసాగర్ రావు గారి మాట వింటాడు, మన మాట వింటాడా అని. సో అటువంటి కేసీఆర్ తాను దీన్ని ఏంటంటే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళైన టైప్ కేసీఆర్ ఓ నియంత్రణ పాలనలో ఇష్టారాజ్యంగా నిర్మించారు. ఇంజనీర్ల సలహాలు పాటించలేదు, కాంట్రాక్టర్ ఇవ్వడంలో కూడా నిబంధనలు పాటించలేదు, కాంట్రాక్టర్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు తప్ప ఆ డ్యామ్ సేఫ్టీ కన్స్ట్రక్షన్ దాని దృష్టిలో ఇవ్వలేదు. ఇలాగా చాలా జరిగినాయి. 17,000 కోట్లతో ప్లాన్ వేసిన అంతమంది ప్రాణహిత చేయవల్ల కానీ ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప పూర్తి కాని పరిస్థితి. చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పారంటే ఈ కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా తయారైంది అప్పులతోటి. ఆ ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనే దానికి ఏదో కల్పిన కథలు రాసి ఆ కార్పొరేషన్లు పెట్టి అడ్డగోలుగా అప్పులు తెచ్చి కేంద్రం ఎట్లా ఇవ్వదని తెలిసి తన దోపిడీ కమిషన్ కోసం ఇది నిర్మించారు. అంతకుముందు నా మానస పుత్రిక అని చెప్పుకున్నాడు. ఎప్పుడైతే అది కుంగిపోయింది, అది కుంగిపోయినది ఆ బ్యారేజ్ పనికిరాదండి. ముఖ్యమైన విషయం ఏంటంటే గోదావరి నది ఫ్లడ్ విపరీతంగా ఉంటుంది. సరే అర్బన్ కాటన్ గారు అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ అప్పుడు వారికి బ్రిటిష్ వాళ్ళు తనని ఇంప్రీజ్ చేయబోతే ఆ బ్యారేజ్ కట్టును ఇంప్రీజ్ చేయబోతే బాబు లండన్ దగ్గర ఉన్న థేమ్స్ అనేది సంవత్సరం పొడుగుతా నీళ్ళు ఎన్ని వస్తాయో వరద వచ్చినప్పుడు గోదావరిలో ఒక్క రోజు అన్ని నీళ్ళు వస్తాయి. అటువంటి వరద నది గోదావరి. సరే అక్కడ 40 లక్షల క్యూసెక్లు అంటే ఇక్కడ 20 లక్షల క్యూసెక్లు 20 లక్షలు కూడా వస్తాయి. ఏది మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర. దానికి తగ్గట్టు అంటే డ్యామ్స్ అని ఓన్లీ ఎక్స్పర్ట్స్ అనుభవజ్ఞంతో కడితేనే అది ఉంటుంది. కొత్త డ్యాము సీసీ డ్యామ్ అయితేనే ఉంటుంది. అతుకుల బంత డ్యామ్ నిలబదు, దాన్ని రీపేర్ చేసిన నడవదు. ఆ సెంట్రల్ రిపోర్ట్ ఇచ్చింది అదే. మేడిగడ్డ బ్యారేజ్ నడవలు పనికిరారు. సుందిల్ల అన్నారం కూడా లీక్ అవుతున్నాయి, బుంగలు పడి లీక్ అవుతున్నాయి. అవి కూడా సేఫ్, వాటిని రిపేర్ చేయొచ్చో లేదో ఎక్స్పర్ట్ కమిటీ తోటి స్టడీ చేసి చేయాలి. సో ఇది చాలా ఇంట్లో అవినీతి, సొంత నిర్ణయాలు ఉన్నాయి. చాలా ఏంటంటే ఇప్పుడు అంత పాపం చేసిన వాళ్ళు మళ్ళీ పైకి ఎంత డిస్కవరీ ఛానల్ పెట్టి ఇంకా కేసీఆర్ ఏమన్నాడు, నదులకు నడక నేర్పిన కేసీఆర్ అను. నదులకు ఎంతమంది నడవని ప్రవహించేది తెలియదు అన్నట్టు. కేసీఆర్ నేర్పితేనే నదులకు నడకొచ్చింది. ఎంత డబ్బా కొట్టి ఎంత ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుక చేశారంటే అంత ఘోరంగా చిత్రీకరిస్తారు. ఆ ఫలితం ఏమో దానికి రివర్స్ లో ఉంది. తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం. లిఫ్ట్ అవసరమే. లిఫ్ట్ లేని ఇరిగేషన్ తెలంగాణలో గోదావరి నుంచి లేదు. సాగర్ కృష్ణా నుంచి ఉంది చాలా వరకు, అక్కడ కొంత లిఫ్ట్. కానీ గోదావరి నది నీళ్లు దిగువన ఉన్నాయి. తెలంగాణ అంతా 400, 500, 600 మీటర్ల ఎత్తులో ఉంది. లిఫ్ట్ అవసరమే. కానీ ఆ వంకన కమిషన్ల కోసం కక్కుర్తి పడి మనం పద్ధతి ప్రకారం కాకుండా అడ్డగోలుకు నిర్మిస్తే ఇదే గతి పడుతుంది. దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిష్పాక్షికంగా విచారణ జరిగి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 7 సార్లు 8 సార్లు పొడిగించారు ఘోష్ కమిషన్ టైం. అట్లా జరగకుండా ఇంకా టైం తీసుకోకుండా వెంటనే దోషుల పైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసేందుకు చేయాలి. లేకుంటే రేపు ఎవరి అధికారం వచ్చినా ఇదే ఇంతకన్నా ఎక్కువ దోపిడీ చేస్తారు. రైట్.